తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీని కలిసి ఒక పుష్పగుచ్చం ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అందుకోసం తెలంగాణ ప్రభుత్వం మీకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కలగజేస్తుంది. మీకు కావాల్సిన రాయితీలన్నీ ఇస్తాము. మీరు మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడితే ఇతర పారిశ్రామికవేత్తలకి విశ్వాసం కలుగుతుంది. వారు పెట్టుబడులు పెడతారు అని ఈ విధంగా ఆహ్వానించారు. ఈ ప్రకటన ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన ఈ ప్రకటన ట్విట్టర్ లో పోస్ట్ చేసి కనపడింది ఫోటోతో సహా. 4-5 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా విదేశాల నుంచి వచ్చిన ఒక హిండెన్బర్గ్ అనే ఒక రిపోర్ట్ ను ఆధారం చేసుకుని అదానీ ద్రోహి, దోపిడీదారుడు, విలను, మోసగాడు ఈ మాటలతో పార్లమెంట్ మీద దుమ్మెత్తి పోశారు. పార్లమెంట్ లో అధికార పక్షం మీద వారి మీద ఎంక్వైరీ చేయాలన్నారు. రకరకాల యాగి చేశారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశారు. ఓకే, అదానీ ఒక దుర్మార్గుడు, ద్రోహి అయితే అదే కార్యక్రమాన్ని పట్టుకొని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించడం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రి గతంలో ఆయన అదానీ పెట్టుబడులను ఆహ్వానించాడు. ఆయనకు కావాల్సిన సదుపాయాలను మేము ఇస్తాము, పెట్టుబడులు పెట్టినని ఆహ్వానించాడు. పెట్టుబడులు వచ్చాయి. అదేవిధంగా కేరళలో కమ్యూనిస్టులు క్యాపిటలిజాన్ని వ్యతిరేకిస్తారు. అలాంటి కమ్యూనిస్టులు వింజం పోర్టుని అదానీ కాంట్రాక్ట్ లో కడితే ఆ పోర్టు మా హయాంలో వచ్చిందని ఆ క్రెడిట్ వీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పోటీ పడి లేదు మా హయాంలో వచ్చింది అంటే ఆ పోర్టు గొప్పతనం ఉండబట్టే కదా వీళ్ళిద్దరూ ఆ క్రెడిట్ కోసం పోరాడుకుంటున్నారు. ఇండి కూటమిలో ఉన్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు. మహువా మొయిత్రా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, ఆమె పార్లమెంట్ లో అదానికి సంబంధించి దుమ్మెత్తి పోసింది. పెద్ద పేరు తెచ్చుకుంది, గొప్పగా పోరాడుతుందని. ఇతర దేశాల నుంచి డబ్బు తీసుకొని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. డబ్బుకి ప్రశ్నలు అడగడానికి డబ్బు తీసుకొని రీసెంట్ గా ఆ విషయం బయటపడింది. ఆమె పెద్ద గందరగోళాన్ని ఎదుర్కొంటుంది. ఆమె పార్లమెంటులో అదానికి సంబంధించి తీవ్రమైన విమర్శలు చేస్తున్న సమయంలోనే మమతా బెనర్జీ తన రాష్ట్రానికి అదానీ పెట్టుబడులను ఆహ్వానించింది. సో అదానీ ఒక పెద్ద పారిశ్రామికవేత్త. మన దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలు మనం గౌరవించుకోవాలి. ఆ పారిశ్రామికవేత్తల వల్ల మనకి పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వచ్చిన చోట అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి అమెజాన్లు, రకరకాల వాల్మార్ట్లు యొక్క పెట్టుబడుల కోసం ఇతర దేశాలకు పర్యటన చేసి వస్తున్న మన నాయకులు మన దేశంలో ఉన్న ఆయా పారిశ్రామికవేత్తలను తీవ్రంగా అభిమానిస్తూ వాడు పలానా పార్టీ, వాడు దోపిడీదారుడు, దొంగ, సంపద మొత్తం వాడి దగ్గరికే చేరుతుంది, ఇలాంటి కమ్యూనిస్టిక్ పాత భావజాలాన్ని పట్టుకుని ఎందుకు ఊగులాడుతున్నారు అర్థం. సో ఇండియా కూటమిలోని ఈ పార్టీలన్నీ కూడా 2 నాల్కల ధోరణి. తాము విమర్శిస్తూనే ఉంటారు, కానీ వాళ్ళు అదానీ పెట్టుబడులతో వాళ్ళ పారిశ్రామిక అవసరాలని, పారిశ్రామిక పెట్టుబడుల్ని తెచ్చుకుంటూనే ఉంటారు. సో ఈ రకమైన విధానం ఈ దేశానికి అవసరమా? ఈ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా వీటికి దేశానికి సంబంధించిన ఒక ఎజెండా లేదు. కొన్ని ఇజ్రాయెల్ మీద దాడి చేసిన హమాస్ను సమర్థిస్తాయి, తీవ్రవాదులు అనవు. సో ఇలాంటి ప్రతిపక్ష పార్టీల వల్ల, విపక్షాల వల్ల దేశానికి ఏదైనా ప్రయోజనం ఉందా?